ముఖ్యంగా ఈరోజు మీడియా మిత్రులందరికీ, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అదేవిధంగా మా పార్టీ ముఖ్య నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే ప్రధాన సమస్యగా మారిందో రైతులకు క్రాప్ వచ్చింది, పంట వచ్చింది, పంట కొని నాదో లేడు, రైస్ మిల్లర్స్ మొత్తం చేతులు ఎత్తేసారు. దానివల్ల ప్రభుత్వం ఉదాసీనత వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దానిలో పాటు మెదక్ జిల్లాలో మెదక్ నియోజకవర్గంలో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఒడ్లు పోవడం లేదు. 15 రోజుల నుంచి వాళ్ళు పోసి రోడ్ల మీద పోసి ఎక్కడ పోయినా, ఏ రోడ్డు మీద పోయినా సైకిల్ ముందు లేని పరిస్థితి. అన్ని వడ్లన్నీ రోడ్ల మీద ఉన్నాయి. ఆ పరిస్థితులలో మెదక్ జిల్లా కలెక్టర్ గారు స్పందించి నిర్ణయాలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ప్రియతమ నాయకుడు హరీష్ రావు గారు కానీ, పద్మాదేవేంద్ర రెడ్డి గారు కానీ ప్రజల మధ్య తిరుగుతూ నిన్ననే నార్సింగ్ మండలంకు చెవుట మనకు రావడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు గారు ఈ ప్రాంతంలో, ఈ ఉమ్మడి జిల్లాలో అప్రమత్తంగా ఉండి అర్ధరాత్రి లిస్టా రావడానికి సిద్ధంగా ఉందని రైతుల సమక్షంలో చెప్పడం జరిగింది. రైతులు ఎవరైనా సరే ఎక్కడైనా తూకంలో మోసాలు జరిగినా, రైస్ మిల్లర్స్ ఏదైనా వడ్లు కిట్టాలకు 3 కిలోలు 4 కిలోలు తరుగు తీసినా, సంచికి 4 కిలోలు తీసినా వెంటనే నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుల దృష్టికి, ఏ గ్రామంలో ఆ గ్రామం బీఆర్ఎస్ నాయకుల దృష్టికి తీసుకొచ్చినట్టయితే దాన్ని హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్లి ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో రైతులను మోసం చేసే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ జిల్లాలో కలెక్టర్ గారు స్ట్రిక్ట్ గా ఉన్నారు కాబట్టి ఆ కలెక్టర్ మీద రైస్ మిల్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, ఇసుక మాఫియా కలెక్టర్ ను ఆమె క్యారెక్టర్ అసెస్మెంట్ చేసే విధంగా, అంటే ఆమెను కించపరిచే విధంగా, ఆమెను డిఫేమ్ చేసే విధంగా కలెక్టర్ ను కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ దాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ సహించది. నిజాయితీ పాలన అధికారులకు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుంది. కలెక్టర్ గారికి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుంది. అదేవిధంగా ప్రజా సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లాలోని ప్రజా సంఘాలన్నీ, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలెక్టర్ సహకరించవలసిన అవసరం ఉంది. అత్యంత నిజాయితీ పరులైన కలెక్టర్ ఆమె. ఆ కలెక్టర్ ప్రతిభా సింగ్ గారికి పూర్తిగా చేదోడుగా పార్టీ ఉంటుంది. కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ మీద ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి మిమ్మల్ని డిఫేమ్ చేసారో వాళ్ళందరి మీద క్రిమినల్ చర్య తీసుకోవాలని ఖచ్చితంగా మీరు పిటిషన్ ఇవ్వవలసిందే. కలెక్టర్ గారు అవసరమైతే బీఆర్ఎస్ తరఫున మీకు కూడా పిటిషన్ మేము ఇస్తాం. మీరు పిటిషన్ ఇవ్వవలసిందే. సోషల్ మీడియాలో ఏ నంబర్ల మీద మీ మీద దుష్ప్రచారం జరిగిన వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకునే వాళ్ళకి మీరు వదిలిపెట్టొద్దు. మీరు భయపడవలసిన అవసరం లేదు. ఈ జిల్లాలో ప్రజలంతా మీకు అండగా ఉన్నారు. మీరు రైస్ మిల్లర్స్ కూడా వదిలిపెట్టవలసిన అవసరం లేదు. గత 5-10 సంవత్సరాలుగా రైస్ మిల్లర్స్ కు ప్రభుత్వం తరఫున ఎన్ని అలాట్ అయినాయి, ఎంత రికవరీ అయింది, రికవరీ కానీ ఎంత, ఏ రైస్ మిల్లో ఎంత స్టాక్ ఉంది గవర్నమెంట్ది, అవన్నీ మీరు పత్రికాముఖంగా ప్రతి రైస్ మిల్లు, ఎందుకంటే రైస్ మిల్ మాఫియా ఎన్నికొన్ని మిల్లు అప్రశ్నపాలు చేస్తుంది కాబట్టి ప్రతి రైస్ మిల్ డీటెయిల్స్ అన్ని మీరు ప్రజల ముందు ఉంచవలసిన అవసరం ఉంది, పత్రికల ముందు ఉంచవలసిన అవసరం ఉంది. కలెక్టర్ గారు మీరు స్పందించి నిర్ణయం తీసుకోవాలి. అదే విధంగా ముష్కం మాఫియాను అణచివేయండి. అదేవిధంగా ల్యాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా కూడా మీ డిపార్ట్మెంట్ లోనే కొంతమంది కింది స్థాయి అధికారులు వాళ్ళని సహకరిస్తున్నారు. అన్ని మండలాల్లో జిల్లా వ్యాప్తంగా మీ కలెక్టరేట్ తో సహా అందరి దగ్గర కింది స్థాయి ఈఆర్ఓ నుంచి ఆర్ఐలు, కొంతమంది ఎంఆర్ఓలు అందరూ సహకరిస్తారు. వాళ్ళందరినీ కూడా మీరు ఎంక్వైరీ చేసి గతంలో 5-10 సంవత్సరాలుగా హైవేల పోయి ఎక్కడైతే ల్యాండ్లు పోయినాయో అన్ని తప్పుడు పేర్లు పెట్టి మార్చడం జరిగింది. అవన్నింటినీ దర్యాప్తు జరిపించవలసిన అవసరం. మీరు నిజాయితీ పరులైన అధికారి కాబట్టి అవిటి మీద కూడా మీరు దర్యాప్తు జరిపి మీ డిపార్ట్మెంట్ అధికారుల మీద చర్య తీసుకోండి. అదే విధంగా ఇసుక విషయంలో మా రామాయపేట ప్రాంతానికి వచ్చినట్లయితే ఇక్కడ ఇసుక లేదు, ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. 1500-1800 టన్ను కొనుక్కునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం నుంచి మీరు ఇసుక సెంటర్ అలాట్ చేయించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్న కలెక్టర్ గారికి. అదే విధంగా మట్టిని కూడా రెగ్యులరైజ్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బిచ్చకూరలాగా ప్రజలు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. అడుక్కొని తిన్నట్టు వాళ్ళు ఇల్లు కడితే బిచ్చకూరలాగా అడుక్కొని ఎవడైతే మట్టి కొడతాడో వాని బదిలీ ఆడుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి అన్ని చట్టబద్ధంగా లీగల్ చేసి మీ నాయకత్వంలో, మీ అధికారం, మీ సమిష్టి నాయకత్వంలో అధికారులందరూ ప్రజలకు సహకరించవలసిందిగా, మీరు చేసే ప్రతి ప్రజలకు ఉపయోగపడే పనికి మీకు మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాం. అదేవిధంగా మీకు అండగా నిలబడతాం. మీ మీద సోషల్ మీడియా నుంచి పోస్టులు వస్తే మా బీఆర్ఎస్ పార్టీ కూడా తిప్పికొడుతుంది. మేము పార్టీ రహితంగా మేము పనిచేస్తాం. అభివృద్ధి మా ఏజెండా. అభివృద్ధికి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారికైనా సహకరిస్తాం, ప్రభుత్వానికైనా సహకరిస్తాం, ఉన్నతాధికారులకు సహకరిస్తాం. అదేవిధంగా కొంతమంది కింది స్థాయి పోలీస్ అధికారులు కూడా సోషల్ మీడియాలో తప్పుడు కోసం చూసి ఉన్నట్టు వదిలిపెడుతున్నారు. కలెక్టర్ గారు దీని మీద కూడా మీరు దృష్టి పెట్టి అధికారుల మీద కూడా మీరు చర్యలను సిఫార్సు చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు నివేదికలు తెప్పించుకోండి. మీకు మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాం. ఈ జిల్లాలో, ఈ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ మీకు పూర్తిగా అండదండగా నిలబడుతుందని కూడా
మీరు సగర్వంగా అవినీతి రహితంగా మీరు పరిపాలన చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. మీకు అన్ని రకాలుగా అందంగా ఉంటామని తెలియజేస్తున్నాం. అదే విధంగా ప్రతి రైస్ మిల్ ఎక్కడ తప్పు చేసి మంచి వాళ్ళు కూడా ఉన్న రైస్ మిల్లలో మంచి వాళ్ళను సన్మానించండి, చెడ్డ వాళ్ళని బహిరంగ పరచండి, ప్రతి మీడియాకి ఇవ్వండి. ఏ రైస్ మిల్ ఎంత స్టాక్ బాకీ ఉంది, ప్రభుత్వానికి ఎందుకు రావడం అని అవన్నీ మీరు ప్రయోగం చూస్తారని ఆశిస్తున్నాం. అదే విధంగా రామాయంపేట ప్రాంతానికి వచ్చినట్టయితే రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఎన్నికలకు ముందు కేసీఆర్ గారు బహిరంగ సభ పెట్టినప్పుడు మెదక్లో హరీష్ రావు గారి సమక్షంలో ప్రకటించడం జరిగింది. తర్వాత గదిట్ ఇవ్వడం జరిగింది. గదిట్ నోటిఫికేషన్ ప్రజా సేకరణ కోసం వేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడే ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు మన ఇన్ఛార్జ్ గా ఆర్డీఓ జయచంద్రారెడ్డి గారిని వేయడం జరిగింది అప్పుడే. కానీ ఆఫీస్ ఇచ్చిర్రు, అటెండర్లు ఇచ్చిర్రు, అధికారులు ఇచ్చిర్రు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత 2 సంవత్సరాలుగా నేను అప్పుడు మన ఎమ్మెల్యే గారికి కూడా ప్రీతమ నాయకుడు రోహిత్ రావు గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. 2 సంవత్సరాలు రివ్యూలప్పుడు కూడా నేను కలెక్టర్ గారి సమక్షంలో, రఘునందన్ రావు గారి సమక్షంలో ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి. ఎట్లా చేస్తే మనకు వస్తుందని అడిగిండు. అదే సీఎం గారు ఒక రోజు కొత్తగా ఆర్డీఓని అలాట్ చేస్తే, ఆర్డీఓ అధికారులను అలాట్ చేస్తే రెగ్యులరైజ్ అవుతుంది కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు ఇద్దరం పోయి సీఎం గారితో మాట్లాడి రామాయపేట కొత్త ఆర్డీఓని అలాట్ చేయిస్తామని చెప్పడం జరిగింది. ఇదే జేసీ గారు అప్పుడు ఎమ్మెల్యే గారు ఇట్లా మాట్లాడినప్పుడు కలెక్టర్ గారు మాత్రం ట్రాన్స్ఫర్ అయిపోయాడు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఈ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకుని నూతనంగా ఆర్డీఓ అధికారిని అలాట్ చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేనట్టయితే మేము కూడా ఒక 10 రోజులు 15 రోజులు చూసి ఎందుకంటే మేము ప్రజలకు బాధ్యతగా ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి, ప్రతిపక్షంగా ప్రజల దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అవసరమైతే బంధుకు పిలిపిస్తాం, మళ్ళీ రిలే నిరాదీక్షలు ప్రారంభిస్తాం. రెవెన్యూ డివిజన్ విషయంలో పూర్తి స్థాయిలో మీకు సహకరిస్తాం. మీరు రెవెన్యూ అధికారిని అలాట్ చేయించినట్టయితే మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని కూడా ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బైపాస్ రోడ్ విషయంలో అధికారులు తప్పుడు సలహాలు ఇస్తూ నేషనల్ హైవే అధికారులు అటు రైతులను నిండా మూస్తున్నారు. దీనికి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ రైతులందరికీ నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు మేము కూడా కాంగ్రెస్ పార్టీలో అందరం కలిసి చాలా సార్లు కూడా అధికారులను ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది, వాళ్ళని కోరడం జరిగింది నష్టపరిహారం రైతులకు ఇవ్వమని. కానీ ఇప్పటి వరకు ఆ రైతులకు ఇస్తలేరు. మళ్ళీ వరకు వచ్చింది ఏదో గొప్పగా ఎకరాకు 6 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం అని బిచ్చపూలలాగా రైతులను చూస్తున్నారు. దాన్ని కూడా ప్రతిఘటిస్తాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో బైపాస్ రోడ్లు పోయి ప్రతి రైతుకు అండగా పడతామని, అదేవిధంగా ఎమ్మెల్యే గారు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా బైపాస్ ఊర్లో పోయే రోడ్డు 40 ఫీట్లకు తగ్గకుండా ఖచ్చితంగా రోడ్డు నిర్మించవలసిందిగా కూడా కోరుతున్నాం. నేను మళ్ళీ ఈ బైపాస్ నుంచి ఆ బైపాస్ వరకు మనం గతంలో అనుకున్నట్టు 55 ఫీట్లో 50 ఫీట్లో దాన్ని క్లియర్ చేసి రోడ్డు ప్రారంభించవలసిందిగా కూడా ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేస్తున్నాం.